దైవశక్తి అనే కార్యక్రమము ద్వారా సర్వశక్తిమంతుడైన దేవుని గూర్చిన అద్భుతమైనటువంటి విషయములను నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. దేవుని యొక్క అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలు, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సంకల్పము ఎంత గొప్పవో పరిశుద్ధ గ్రంథమును బట్టి ఈ కార్యక్రమం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఈ క్రమంలో ఈరోజు ఒకానొక సందర్భం దగ్గరకు మనం వెళదాం. ఆ సందర్భము ఏమిటి అనగానే, ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో ఇశ్రాయేలీయులను పరిపాలించినటువంటి రాజులలో దుష్టుడైనటువంటి రాజు ఒకడున్నాడు. అతని పేరు అహాబు. తాను చెడిపోవడం మాత్రమే కాకుండా తనతో పాటు అనేక మంది చెడిపోవడానికి కారకుడిగా కనిపిస్తున్నటువంటి ఈ అహాబును గూర్చి ఈరోజు మనము ఆలోచన చేయగలిగితే, అతడు చాలా భయంకరుడైనటువంటి మనుష్యుడిగా కనిపిస్తున్నాడు. అతడు దేవుని దృష్టికి భయంకరమైనటువంటి చెడుతనమును జరిగించినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. నాబోతు అనేటువంటి ఒక వ్యక్తి తనకున్నటువంటి చిన్నపాటి భూమిని సేద్యము చేసుకొని చుండగా ఆ భూమి తనకు కావాలని నాబోతు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క భూమిని అహాబు అనేటువంటి ఈ రాజు అక్రమముగా తీసుకోవాలని, బలవంతముగా తీసుకోవాలని ప్రయత్నం చేసి నాబోతు ఇవ్వను అనేసరికి నాబోతును చంపైనా సరే నాబోతు యొక్క ఆ ద్రాక్ష తోటను తీసుకోవాలనేటువంటి దురుద్దేశముతో ఇతడు ప్రవర్తించినటువంటి విధానాన్ని బట్టి దేవుడు అహాబు యొక్క మరణము చాలా భయంకరంగా ఉంటుంది అని ముందుగా ప్రవక్తల చేత పలికించాడు. అహాబు దేవుని దృష్టి ఎదుట చెడుతనమును కలిగి ఉండడంతో దేవుని మాటలను అసలు వినేటువంటి స్థితిలో ఏమాత్రం కనిపించడం లేదు. ఏ మనిషి అయినా సరే దేవునికి ఎడబాటులో బ్రతుకుతున్నప్పుడు, దేవుని చిత్తమును నెరవేర్చకుండా బ్రతుకుతున్నప్పుడు దేవుడు చేస్తున్నటువంటి హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోడు. నేటి కాలంలో కూడా అనేక మంది దేవుని హెచ్చరికలను పట్టించుకోవటం లేదంటే కారణం ఏంటో తెలుసా? వారు దేవుని యొక్క మార్గమును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారు దేవునికి చాలా దూరంగా బ్రతుకుతున్నారు. అందుచేత దేవుని మాటలు వారికి ఏమాత్రం పట్టింపులో ఉండవు. అటువంటి పరిస్థితులలో ఇదిగో అహాబు మనకు కనిపిస్తున్నాడు. ఇశ్రాయేలీయులను పరిపాలించినటువంటి రాజులలో ఈ అహాబు అనేవాడు చాలా దుర్మార్గుడు. ఇతనికి తోడు ఇతని భార్య యెజెబెలు కూడా అతి భయంకరమైనటువంటి దుర్మార్గురాలు. ప్రియులారా, ప్రవక్త అయినటువంటి ఏలీయా గారి ద్వారా, ప్రవక్త అయినటువంటి మేకాయా గారి ద్వారా దేవుడు ఈ అహాబుకు కలిగేటువంటి భయంకరమైనటువంటి కీడును, అతని యొక్క ముగింపు ఎలా ఉండబోతున్నది అనేటువంటి విషయాన్ని తెలియజేయించినా కానీ ఆ మాటలను అహాబు ఏమాత్రం పట్టించుకోలేనట్టుగా పరిశుద్ధ గ్రంథమును బట్టి మనం తెలుసుకోవచ్చు. ప్రవక్త అయినటువంటి ఏలీయా గారు ముందుగా తెలియజేశారు, ప్రవక్త అయినటువంటి మేకాయా గారు ముందుగా తెలియజేశారు. వారి మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు, చాలా చులకనగా తీసుకున్నాడు. అయితే దేవుడు ప్రవక్తల చేత పలికించినట్టుగా చివరకు అహాబు యొక్క మరణం దైవ శాసనమును బట్టి అతి దారుణమైనటువంటి స్థితిలో అతడు పొందినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈరోజు ఈ సందర్భాన్ని గురించి మనం ఆలోచిస్తే అద్భుతమైనటువంటి విషయాలను మనం గ్రహించవచ్చు. ముందుగా ప్రవక్త అయినటువంటి ఏలీయా గారి ద్వారా అహాబు యొక్క మరణమును గూర్చి దేవుడు పలికించినటువంటి సంగతులను మనం చూద్దాం. రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 17వ వాక్యం నుండి మీరు చూడండి. రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 17వ వాక్యం నుండి. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు లేచి షోమ్రోనులోనున్న ఇశ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు.
అతడు దానిని స్వాధీనపరుచుకొనబోయెను. నీవు అతని చూచి ఇలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీని స్వాధీనపరుచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి గదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. తిష్బీయుడైనటువంటి ఏలీయా గారు, ఇశ్రాయేలీయుల కాలంలో అతడు చాలా గొప్ప ప్రవక్త. దేవుడు సెలవిచ్చినటువంటి మాటలను ఉన్నవి ఉన్నట్టుగా యథావిధిగా ప్రకటించేటువంటి ప్రవక్త ఏలీయా గారు. ఏలీయా గారి నోట మాట వచ్చిందంటే ఆ మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే అది దేవుని మాట, అది దేవుని మాట. ఈ జ్ఞానం అహాబుకు లేదు. అహాబు ఏమనుకుంటున్నాడంటే, నా రాజ్యంలో ఉన్నటువంటి జనులు నా కాలి క్రింద ఉన్నారు కదా, వారి మీద నాకు సర్వాధికారాలు ఉన్నాయి కదా, వారిని నేను ఏం చేసినా పర్వాలేదు కదా, నేనే వీరందరికీ అధిపతిని, నేనే వీరందరికీ ప్రభువును. అదిగో నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలలో ఒకడైనటువంటి నాబోతు యొక్క ద్రాక్ష తోటను నేను చిక్కించుకున్నటకు అతనిని చంపేస్తే ఎవరు నన్ను అడుగుతారు, నన్ను ప్రశ్నించేదెవరు అని అనుకున్నాడు. కానీ పరలోకం మందున్న దేవుడు కలుగు చేసుకున్నాడు. ఒకడు తన అధికారాన్ని బట్టి కానీ, ఒకడు తన దగ్గర ఉన్నటువంటి పరపతిని బట్టి కానీ ఎప్పుడు గర్వించటానికి వీలు లేనేలేదు. అందరికీ యజమాని అయిన వాడు పరలోకంలో ఉన్నాడని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలు రాజైనటువంటి అహాబులో ఉన్నటువంటి గర్వం అదే. నాబోతు నా రాజ్యంలో ఒకానొక మనిషి, నేను పరిపాలన చేయించినటువంటి ప్రజలందరిలో ఒకానొక మనుష్యుడు, ఒకానొక ఇశ్రాయేలీయుడు. అతనిని చంపటం వలన నన్ను ప్రశ్నించేదెవరు అనుకున్నాడు అహాబు. కానీ దేవుడు కలుగు చేసుకున్నాడు. దేవుడు కలుగు చేసుకున్నాడు. ఇదిగో ఏ స్థలమందైతే నీవు నాబోతును చంపావో, ఏ స్థలమందైతే కుక్కలు వచ్చి నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే నీ రక్తమును కూడా కుక్కలు నాకుతాయి, జాగ్రత్త. అంటే నీ మరణం కూడా అంత దయనీయంగా ఉంటుంది, అంత దారుణంగా ఉంటుంది. నీవు రాజు అని విర్రవీగుతున్నావు, నీవు గర్వంతో ఉన్నావు, నిన్ను ప్రశ్నిస్తున్నాడు దేవుడు. నీకు ముందుగా ఈ మాటలు తెలియచేయమన్నాడు. ఇదిగో నీ చావు అతి త్వరలో సంభవించబోతోంది. ఆ చావు కూడా ఎలా ఉండబోతున్నదంటే గౌరవార్థంగా ఉండబోవటం లేదు, అతి నీచంగా ఉండబోతుంది. నీ చావు కూడా నీచంగా ఉండబోతుంది అని ఏలీయా గారు తెలియజేసినప్పుడు అహాబు ఆ మాటలను చాలా చులకనగా తీసుకుంటున్నాడు, చాలా చులకనగా తీసుకుంటున్నాడు. నేను రాజును కదా, నీవు నా పగవాడవు, ఎప్పుడూ కూడా నాకు వ్యతిరేకంగానే నీవు మాట్లాడతావు, నాకు మేలు కలిగేటట్లుగా నీవు మాట్లాడవు కదా ఏలీయా అంటున్నాడు. కానీ అక్కడ మాట్లాడింది ఏలీయా వ్యక్తిగతంగా కాదు, దేవుని పరంగా మాట్లాడాడు. దేవుడు సెలవిచ్చినటువంటి మాటలనే ఏలీయా తెలియజేశారు. అలాగే తరువాత అంతటితో ఆగిపోలేదు. తరువాత మరొక సందర్భం వచ్చింది. అంటే అహాబు యొక్క మరణము సంభవించే సందర్భం వచ్చేసింది. ఆ సందర్భంలో కూడా దేవుడు ప్రవక్త అయినటువంటి మీకాయా ద్వారా మరల పలికించాడు. ప్రవక్త అయినటువంటి మీకాయా గారి ద్వారా దేవుడు మరలా పలికించాడు. దేనిని గూర్చి? అహాబు యొక్క మరణాన్ని గూర్చి. అహాబు మరణము ఎలా సంభవించబోతున్నది అంటే, ముందుగా ప్రవక్త అయినటువంటి ఏలీయా గారి ద్వారా దేవుడు పలికించినటువంటి మాటలు ఎలా నెరవేరబోచున్నవి అంటే, ఇదిగో సిరియనులు ఇశ్రాయేలు మీదకి దండెత్తొచ్చారు. సిరియనులు ఇశ్రాయేలు మీదకి దండెత్తొచ్చారు. సిరియనులు ఎప్పుడైతే ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చారో అదే సమయంలో తెలియక యోధారాజు అయినటువంటి యెహోషాపాతు కూడా అహాబునకు సహాయం చేద్దామని వచ్చాడు. తెలియక ఈ వలలో చిక్కుకుపోయాడు. యోధారాజు అయినటువంటి యెహోషాపాతు ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహాబుకు స్నేహహస్తాన్ని అందించి, నేను కూడా నీకు సహాయం చేస్తాను, ఇశ్రాయేలీయులను సిరియనులు వచ్చి వారు దోచుకోవటానికి, వారిని ఓడించటానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక నా బలం కూడా నీ బలానికి తోడైతే మనము వారిని ఓడించవచ్చు కదా అనుకున్నాడు. కానీ ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహాబు దేవుని దృష్టికి దుర్మార్గుడనేటువంటి విషయం యెహోషాపాతు గమనించలేకపోయాడు.
ఈ యుద్ధంలోనే అహాబు చనిపోబోతున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా యెహోషాపాతు గమనించలేకపోయాడు. ఆ సందర్భంలో కూడా దేవుడు ప్రవక్త అయినటువంటి మీకాయా గారి ద్వారా ఇదిగో అహాబు ఎటువంటి మరణమును పొందబోతున్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. ఈ యుద్ధంలోనే నీవు మరణిస్తావు, ఈ యుద్ధంలోనే నీవు మరణిస్తావని మీకాయ తెలియజేస్తున్నాడు. మీకాయ చెప్పినటువంటి మాటలను కూడా అహాబు పట్టించుకోలేదు. ముందుగా ఏలియా గారు చెప్పిన మాటలను పట్టించుకోలేదు, తర్వాత మీకాయ చెప్పిన మాటలను కూడా పట్టించుకోలేదు. తనకు వంత పాడుతున్నటువంటి వందల కొద్ది ప్రవక్తలు ఉన్నారు, వారందరూ కూడా అబద్ధ ప్రవక్తలు. ధనం ఇస్తే అనుకూలంగా మాట్లాడతారు. అహాబు కొంత ధనాన్ని వారికి ఇచ్చేస్తే అహాబును స్తుతిస్తూ పొగుడుతూ మాట్లాడతారు, కానీ ఉన్నది ఉన్నట్టుగా దేవుని మాటను ఆయన సన్నిధి నుండి తీసుకుని వచ్చి మాట్లాడలేరు. కానీ మీకాయ అటువంటి వాడు కాదు, ఏలియా గారు కూడా అటువంటి వారు కారు. చూడండి మీకాయ గారు ఏమన్నారో ఇప్పుడు మనం చూద్దాం. రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 28వ వాక్యం. రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 28వ వాక్యం. అప్పుడు మీకాయ ఎలాగూ చెప్పెను, సకల జనులారా ఈ మాట ఆలకించుడని చెప్పెను. రాజవైన నీవు, అంటే అహాబును గూర్చి మీకాయ గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. రాజవైన నీవు ఏ మాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చిన ఎడల, ఇదిగో యుద్ధానికి వెళుతున్నావు, సిరియనులు దండెత్తి వచ్చారు, యుద్ధానికి వెళుతున్నావు, నీతో పాటు యెహోషాపాతును కూడా తీసుకుని వెళ్తున్నావు. నీవు ఏమాత్రమైనను కొంచెమైన క్షేమముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా చేత పలుకలేదు. నీవు ఇప్పుడు నన్ను శిక్షించాలనుకుంటున్నావు, ఉన్నది ఉన్నట్టుగా దేవుని మాటను నీకు ప్రకటించినందుకు ఇప్పుడు నన్ను శిక్షించాలనుకుంటున్నావు. నా చేత దేవుడు పలికించలేదని నీవు అనుకుంటున్నావు. లేదు, నేను దేవుడు చెప్పినట్టుగానే నీకు తెలియజేస్తున్నాను. యెహోవా సెలవిచ్చినటువంటి మాటనే నీకు తెలియజేస్తున్నాను, విను. నీవు వింటే, ఈ క్షణమందైనా నీవు వింటే నీకు మేలు కలుగుతుంది. ఈ క్షణమందైనా నీవు దేవునికి లోబడి గడగడ వనికి నీ పాపమును ఒప్పుకొని దేవుని ముందు సాష్టాంగపడితే దేవుడు కనికరించేటువంటి అవకాశం ఉంది. కానీ నీవు వినటం లేదు, నన్ను శిక్షించాలనుకుంటున్నావు. నీకు అనుకూలంగా మాట్లాడలేదని నన్ను శిక్షించాలనుకుంటున్నావు. నీవు ఏమాత్రమైన యుద్ధరంగంలో నుండి తిరిగి క్షేమముగా వస్తే నా చేత దేవుడు పలికించినట్టే అన్నారు మీకాయ గారు. పట్టించుకోలేదు. అహాబు మీకాయ మాటలను పట్టించుకోలేదు, యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఇక యుద్ధంలో ఏం జరిగిందో ఆ సందర్భాన్ని చక్కగా మనం అర్థం చేసుకోగలిగితే దేవుని సంకల్పము ఎంత గొప్పగా నెరవేరుతుందో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, అహాబు యొక్క మరణమును దేవుడు ఏ విధంగా నిర్ణయించాడో ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. పరలోకమందున దేవుడు ఆయన నిర్ణయించాడంటే ఇక్కడ రాజైనా, దేశాలకు అధిపతులైనా, ఎవరైనా సరే ఆయన చిత్తమునకు తల దించాల్సిందే, ఆయన చిత్తానికి లోబడాల్సిందే. నేను ఇశ్రాయేలు రాజును కదా అనుకున్నాడు అహాబు. కానీ దేవుడు ఎంత సునాయాసంగా ఆ అహాబు చరిత్రను ముగించేశాడో తెలుసా? నిజంగా ఆ సందర్భాన్ని మీరు చూస్తేనండి, మీరు చక్కగా అర్థం చేసుకోగలిగితేనండి, పరలోకమందున దేవునికి ఎప్పుడు కూడా ఎదురు తిరగకూడదు. ఆయన మాటలకు ఏమాత్రము కూడా నేను భిన్నంగా ప్రవర్తించకూడదు. ఆయనకు లోబడాలి. ఆయన ఏ పరిస్థితినైనా ఏ విధంగానైనా మార్చగలడు. ఆయన మాటలకు నేను లోబడాలి, ఆయన అధికారానికి నేను తలదించాలి అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకుంటారు. చూడండి, అహాబు యొక్క మరణాన్ని దేవుడు ఏ విధంగా నిర్ణయించాడో ఇప్పుడు మీరు చూడండి. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 29వ వాక్యం నుండి. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 29వ వాక్యం నుండి. ఇశ్రాయేలు రాజును యోధా రాజగు యెహోషాపాతును రామోత్గిలాదు మీదికి పోవుచుండగా ఇశ్రాయేలు రాజు, నేను మారువేషము వేసుకొని యుద్ధములో ప్రవేశించదను, నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించుమని యెహోషాపాతుతో చెప్పి మారువేషము వేసుకొని యుద్ధమందు ప్రవేశించెను. దేవుని సంకల్పము నుండి, దేవుని యొక్క ఆదేశము నుండి, దేవుని యొక్క చిత్తము నుండి తప్పించుకుందాం అని వీడు ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు? ఇశ్రాయేలు రాజైనటువంటి అహాబు. నేనెందుకు మరణిస్తాను, నా దగ్గర కూడా ఒక ప్లాన్ ఉంది అంటున్నాడు.
ప్రవక్త అయినటువంటి ఏలీయా నేను మరణిస్తానని చెప్పాడు. ఇదిగో మీకాయా కూడా నేను మరణిస్తానని చెప్పాడు. నేనెందుకు మరణిస్తాను, నేను ఎలా తప్పించుకుంటానో చూడు అంటున్నాడు. దేవుడు సెలవిచ్చారని ఈ ప్రవక్తలు నాతో చెబుతున్నారా? ప్రవక్త అయినటువంటి ఏలీయా ద్వారా, ప్రవక్త అయినటువంటి మీకాయా ద్వారా దేవుడు పలికించాడా? అయితే ఇప్పుడు నా ప్లాన్ చూడండి అంటున్నాడు. ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహాబు మూర్ఖుడు ఏం చేస్తున్నాడు? యుద్ధానికి వెళ్ళేటప్పుడు మారు వేషం వేసుకున్నాడు. అంటే ఒక సైనికుని వలె, ఒక సాధారణ సైనికుని వలె వాడు వేషం వేసుకున్నాడు. మారు వేషం, ఒక రాజుగా కనిపించడం లేదు, ఒక మారు వేషంలో ఎవరు గుర్తుపట్టలేనట్టుగా వాడు బయలుదేరాడు. యెహోషాపాతుతో మాత్రం అంటున్నాడు, యోధారాజు అయినటువంటి యెహోషాపాతుతో మాత్రం అంటున్నాడు, నీవు మాత్రం రాజవస్త్రాలే ధరించుకో, నీవు ఏ విధంగా ఉంటావో ఆ విధంగానే బయలుదేరు. అప్పుడైనా యోధారాజు అయినటువంటి యెహోషాపాతు గుర్తించలేకపోయాడు. ఇదేంటి, ఇతడు మారువేషంలో వెళ్తున్నాడు, నన్నేమో రాజవస్త్రములతోనే వెళ్ళమంటున్నాడని అప్పుడైనా యోధారాజు అయినటువంటి యెహోషాపాతు గమనించలేకపోయాడు. అందుచేతనే అలా అమాయకంగా గమనించలేకపోయాడు కనుకనే, దుష్టునితో స్నేహం చేశాడు కనుకనే తర్వాత ఒక భయంకరమైనటువంటి సన్నివేశాన్ని యెహోషాపాతు ఎదుర్కొన్నాడు. చూద్దాం ఆ సందర్భాన్ని ఇంకా చదువుతూ అర్థం చేసుకుంటూ దేవుని కృపను బట్టి మనము గ్రహిస్తూ ముందుకు వెళదాం. చూడండి, సిరియా రాజు తన రథముల మీద అధికారులైన 32 అధిపతులను పిలిపించి, అల్పులతోనైనను ఘనులతోనైనను మీరు పోట్లాడవద్దు, ఇశ్రాయేలు రాజుతో మాత్రమే పోట్లాడుడని ఆజ్ఞ ఇచ్చి ఉండగా. అటువైపు ఏం జరుగుతుందో అహాబుకు తెలియదు. సిరియా రాజు యుద్ధానికి వస్తూ అతని దగ్గర కూడా ఒక వ్యూహం ఉంటుంది కదా. ఆ సిరియా రాజు ఇదిగో తన దగ్గర ఉన్నటువంటి 32 అధిపతులతో ఏమంటున్నాడంటే, మన టార్గెట్ ఎవరు? ఇశ్రాయేలు రాజు. వాడిని మాత్రమే మీరు పట్టుకోండి, వాడితో మాత్రమే మీరు పోట్లాడండి, వాడిని మాత్రమే మీరు అంతమొందించండి. అంతే తప్ప అల్పులతో మీరు పెట్టుకోవద్దు, అలాగే అధికులతో కూడా మీరు పెట్టుకోవద్దు. మన టార్గెట్ ఇశ్రాయేలీల యొక్క రాజు అయినటువంటి అహాబు అన్నాడు. సిరియా రాజు టార్గెట్ క్లియర్గా చెప్పేశాడు. తన దగ్గర ఉన్నటువంటి అధిపతులతో ఈ టార్గెట్ని క్లియర్గా చెప్పేశాడు. అక్కడ ఉన్నటువంటి ప్లాన్ అది, వారి దగ్గర ఉన్నటువంటి ప్లాన్. తర్వాత రథాధిపతులు యెహోషాపాతును చూచి, ఈ విధమైనటువంటి ఆజ్ఞ సిరియా రాజు ఇచ్చాడు కనుక రథాధిపతులు యెహోషాపాతును చూచారు. యెహోషాపాతు ఎలా వచ్చాడు? మారువేషంలో రాలేదు. యోధారాజు అయినటువంటి యెహోషాపాతు మారువేషంలో రాలేదు, రాజుగా వచ్చేసాడు. యెహోషాపాతును చూచినప్పుడు ఇతడే ఇశ్రాయేలు రాజు అనుకొని అతనితో పోట్లాడుటకు అతని మీదకి వచ్చిరి. ఫోకస్ అంతా ఇటువైపు వచ్చేసింది, యోధారాజు అయినటువంటి యెహోషాపాతు మీదకి వచ్చేసింది. యెహోషాపాతు కేకలు వేయగా, యెహోషాపాతు భయపడిపోయాడు, కేకలు వేసేస్తున్నాడు. రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కానట్టు గుర్తుపట్టి అతని తరుముట మానిరి. దేవుడు తప్పించాడు. అమాయకుడుగా నీవు అహాబుకు స్నేహహస్తాన్ని అందించావు, ఇదిగో భయంకరమైనటువంటి ప్రమాదంలో చిక్కుకున్నావు, అయినప్పటికీ నేను తప్పిస్తాను అని దేవుడు ఇదిగో యెహోషాపాతును తప్పించాడు. ఆ రథాధిపతులు వీడు ఇశ్రాయేలు రాజు కాదు అనుకున్నారు, తరుముట మానేశారు. తర్వాత పిమ్మట ఇప్పుడు ఏం జరిగిందో జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహాబు మారువేషంలో వచ్చాడు. నేను ఏమాత్రము మరణమొందను, ఒకవేళ ఓడిపోతే ప్రాణాలను దక్కించుకొని తిరిగి వెళ్ళిపోతాను అనుకున్నాడు. అయితే దేవుని మాట అక్షర సత్యం. దేవుడు సెలవిచ్చాడంటే అది తప్పక జరుగుతుంది. ఆకాశము గతించిన, భూమి గతించిన ఆయన మాటలలో పొల్లు సున్నా కూడా తప్పిపోవు. ఇదిగో ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. అహాబు ఎలా చచ్చిపోయాడో చూడండి. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా అది ఇశ్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్యను తగిలెను గనుక అతడు, నాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని తన సారథితో చెప్పెను. ఎలా చచ్చాడండి? ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహాబు ఎలా చచ్చాడండి? ఒకడు తన విల్లు తీసి గురి చూడకుండా కొట్టేశాడు. ఎవడో ఒకడు తగులుతుందిలే అని చెప్పి గురి చూడకుండా కొట్టేశాడు.
గురి చూడకుండా కొడితే ఏమంటే ఆ బాణం ఎలా తగిలిందో చూడండి, ఎలా తగిలిందో చూడండి. ఎక్కడ తగిలిందట? ఎవరికి తగిలింది? ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహాబుకు తగిలింది. మారువేషంలో వచ్చాడు. ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహాబుకు తగిలింది. ఎక్కడ తగిలింది చూడండి, కవచపు కీలు మధ్యను తగిలెను. కవచం వేసుకున్నాడు, ఆ కవచపు కీలు మధ్య తగిలింది. అంటే నిజంగా గురి చూచి కొట్టినా కానీ అంత నేర్పరితనంతో ఎవరు కొట్టలేరు. గురి చూచి కొట్టినా అంత నేర్పరితనంతో ఎవరు కొట్టలేరు. కానీ దేవుని సంకల్పము ముందుగా సిద్ధమైపోయిందంటే అది తప్పక నెరవేరుతుంది. ఎట్టి పరిస్థితులలోనైనా సరే నెరవేరుతుంది. దేవుడు అలా నిర్ణయిస్తాడు. దేవుని యొక్క ఆలోచనలో నుండి, దేవుని యొక్క ఆదేశము నుండి ఏ ఒక్కరూ కూడా తప్పించుకోలేరు. దేవుడు సహాయం చేసినా అంతే ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుడు ఉగ్రత చూపించినా అంతే ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రవక్తలు ముందుగా చెప్పారని, ఇదిగో ఇశ్రాయేలు రాజైనటువంటి అహాబు మారువేషంలో వెళ్ళాడు. అతడు ఏమాత్రము మరణం పొందకుండా తిరిగి రావాలనేటువంటి ఉద్దేశంతో వెళ్ళాడు, కానీ చచ్చిపోయాడు. ఒకడు గురి చూడకయే కొట్టాడు. విల్లు తీశాడు, గురి చూడకుండా ఎవరో ఒకరు తగులుతుందని కొట్టాడు. కానీ అది సరిగ్గా మారువేషంలో ఉన్నటువంటి అహాబుకే తగిలింది. అహాబు అంటున్నాడు, నాకు గాయమైపోయింది, ఇక నేను పోట్లాడలేను, యుద్ధం చేయలేను, రథాన్ని వెనక్కి తిప్పే అంటున్నాడు. తర్వాత ఏం జరిగిందో చూడండి. నాడు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియనుల ఎదుట అతని రథము మీద నిలువబెట్టిరి. అస్తమయమందు అతడు మరణమాయెను, చచ్చిపోయాడు. యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియనుల ఎదుట అతని రథం మీద నిలువబెట్టారు. అస్తమయమున అతడు చనిపోయాడు. ఆ గాయమునకు అతడు చనిపోయాడు. తర్వాత తగిలిన గాయములో నుండి అతని రక్తము కారి రథములో మడుగు కట్టెను. సూర్యాస్తమయ సమయమందు దండువారందరూ తమ తమ పట్టణములకును దేశములకును వెళ్ళిపోవచ్చునని ప్రచురమాయెను. యుద్ధం అయిపోయింది, ఎవరికి వారు వారి వారి ప్రాంతాలకు వెళ్ళిపోవచ్చని ప్రచురం అయిపోయింది. ఈ ప్రకారము రాజు మరణమై తిరిగి ఎలా వచ్చాడు? మరణమై వచ్చాడు, శవమై వచ్చాడు. ఎవరు చెప్పినట్టుగా? పరలోకమందున్న దేవుడు చెప్పించినట్టుగా ఇదిగో భూమి మీద ప్రవక్తలైనటువంటి ఏలియా గారు, మేకాయా గారు చెప్పినట్టుగా దేవుని మాట తప్పకుండా నెరవేరుతుంది. చూడండి, ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహాబు ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోనునకు కొనుపోబడి షోమ్రోనులో పాతిపెట్టబడెను. వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. ఇశ్రాయేలు ప్రవక్త అయినటువంటి ఏలియా గారు చెప్పినట్టుగా ఇదిగో నాబోతు యొక్క రక్తమును కుక్కలు నాకాయి కదా. ఎక్కడైతే నాబోతు రక్తమును కుక్కలు నాకాయో అక్కడే నీ రక్తమును కూడా కుక్కలు నాకుతాయి. నాబోతును నీవు చంపించావు, నాబోతును నీవు హత్య చేశావు, కనుక నీవు కూడా చనిపోతావు, నీ రక్తమును కూడా కుక్కలు నాకుతాయి. అంత దయనీయమైనటువంటి పరిస్థితులలో నీ చావు ఉంటుంది అని ఏలియా గారు తెలియజేశారు. ఆ విధంగానే ఇక్కడ జరిగింది. ఇదిగో దేవుడు సెలవిచ్చినటువంటి మాట చొప్పున కుక్కలు వచ్చి అహాబు రక్తమును నాకినట్టుగా మనకు కనిపిస్తోంది. అంటే ఇశ్రాయేలు రాజైనటువంటి అహాబు యొక్క చావు అతి దయనీయంగా, దారుణంగా కనిపించింది. ఇది దేవుడు విధించినటువంటి శాసనం. అహాబు మరణము దేవుని శాసనమును అనుసరించి జరిగింది. అహాబు ఏదో అనుకున్నాడు, నేను తప్పించుకోవచ్చు, మారువేషంలో వెళ్ళిపోదాం, దేవుని మాటలను నెరవేరకుండా అవి దేవుని మాటలే కాదు అని నేను తెలియచేద్దాం అని అనుకున్నాడు. ఇదిగో నేను తిరిగి ప్రాణాలతో రానని అన్నాడు కదా మేకాయ.
ప్రాణాలతో వచ్చి చూపిద్దాం అనుకున్నాడు. కానీ దేవుడు మొత్తం తారుమారు చేసేసాడు. ఒకడు గురి చూడక కొట్టాడు, అది సరిగ్గా వచ్చి వీడికే తగిలింది, అహాబుకే తగిలింది. ఆలోచన చేస్తున్నారా? కనుక దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సంగతులు ఎంత విలువైనవో, ఎంత ఉన్నతమైనవో ఇప్పటికైనా మీరు గ్రహించండి. దేవునిని చిన్నచూపు చూడొద్దు. దేవుని మాటలను, దేవుని బోధను చిన్నచూపు చూడొద్దు. దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడంటే, దేవుడు మీకు సంగతులను తెలియజేస్తున్నాడంటే మీరు వినమ్రతతో వినాలి, దేవునికి లోబడాలి, తలదించాలి, దేవుని ఆలోచనను శిరస వహించాలి. దేవుని యొక్క కనుచూపులో నుండి మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? దేవుడు విధించిన శాసనము నుండి ఏ మనిషి తప్పించుకోగలడు? వాడు ఎంతటి వాడైనా సరే దేవుని శాసనము నుండి తప్పించుకోగలడా? లేదు. కనుక ఈ పాఠ్యాంశము ద్వారా మీరు చక్కగా సంగతులను గ్రహించిన వారై, దైవశక్తి అపరిమితమైనది, అపారమైనది, ఆయన మాటలకు నేను తలదించాలి, ఆయనకు నేను లోబడాలి, భక్తి జీవితాన్ని ఆయన ఎదుట నేను కనుపరచాలి, ఆయన చిత్తమును నేను నెరవేర్చాలి, పాపమును నేను పరిత్యజించాలి, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవమును నేను సంపాదించుకోవాలి, పాపక్షమాపణ నొంది దేవుని రాజ్యంలో చేర్చబడి ఇదిగో దేవుని కొరకు ఇక మీదట బ్రతకాలనేటువంటి ఒక మంచి నిర్ణయాన్ని మీరు తీసుకోగలిగితే ఈ బ్రతుకులు చక్కగా నిత్యరాజ్యంలో చేర్చబడతాయి. మీరందరూ కూడా నిత్య జీవాన్ని పొందగలుగుతారు. లేదు, దేవుని చిత్తమునకు ఎదురు తిరుగుతూ నా దగ్గర కొంత ధనం ఉంది, నా దగ్గర కొంత అధికారం ఉంది, నా దగ్గర కొంత బలం ఉంది, నా దగ్గర కొంత బందీ బలగం ఉంది, ఇటువంటి ఆలోచనతో గనక మీరుండి దేవుని యొక్క వాక్యమును పట్టించుకోకపోతే దేవుని శాసనానికి మీరు తలదించక తప్పదు. దేవుడు బలవంతంగానైనా సరే మిమ్మను లొంగదీస్తాడు. ఆ తర్వాత నిత్యనాశనం పాలైపోతారు. అటువంటి పరిస్థితి రానివ్వకుండా ఇప్పుడే దేవునికి మీరు లోపడగలిగితే, దేవుని చిత్తమును మీరు అంగీకరించగలిగితే, దేవుని కొరకు మంచి నిర్ణయాలు తీసుకొని ప్రభువైన యేసుక్రీస్తు మార్గములో మీరు నడుచుకోగలిగితే నిత్య జీవమును సంపాదించుకునేటువంటి అవకాశం కలుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును, మహాపరిశుద్ధుడును, మహాఘనుడునైన మా కన్న తండ్రి, మీ మాటలు అమూల్యమైనవి. మీరు ప్రకటన జారీ చేశారంటే అది తప్పక నెరవేరుతుంది, అది సఫలీకృతం అవుతుంది. తండ్రి, మీ మాటలను శిరసావహించి ఏమాత్రము మీకు ఎదురు తిరగకుండా సమస్త విషయములలో మీ అధికారమునకు ఒప్పుకునేటువంటి మనస్సును మా అందరికీ మీరు అనుగ్రహించండి. అపవాది అయినవాడు మీ మాటలను ఎదిరించే మనస్సును పుట్టిస్తాడు. కనుక తండ్రి, వాడిని వెంబడించకుండా, వాడి ఆలోచనలలో ఉండకుండా, వాడితో పోరాడుతూ, వాడిని జయిస్తూ, యేసుక్రీస్తు ప్రభువు మార్గములో నడుచుకుంటూ, ప్రభువు ద్వారా రక్షణ నొందిన వారమై, ప్రభువు రాజ్యంలో చేర్చబడిన వారమై, ప్రభువు కార్యములు జరిగించుచున్న వారమై, మిమ్మల్ని సంతోషపెట్టుచున్న వారమై, మీ ఆలోచనలలో కొనసాగిపోయే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించండి. ఇదిగో తండ్రి, మీ మాటలను విన్న తర్వాత మంచి నిర్ణయాలను తీసుకొని ఇక మీదట మీకు లోబడాలనేటువంటి స్థిర మనస్సుతో ఎందరైతే ఉన్నారో వారందరికీ తండ్రి మీ కృపా కనికరములను తోడుగా ఉంచమని మిమ్మల్ని వేడుకుంటూ, నిత్యకాలము మీ మాటలను వారు గొప్పవిగా తీసుకుంటూ, మీ మాటలకు వారు లోబడుతూ, మీ చిత్తాన్ని నెరవేర్చేటువంటి జీవితంలో వారు కొనసాగగలుగుటకు వారికి సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని పొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను
సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.